లూకా సువార్త 1:68. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజల దర్శనమిచ్చి వారికి విమోచన కలిగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించే వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలిగజేసెను. ఇక్కడ జకరియా భక్తుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై పలికినటువంటి మాట. ఇది చాలా చాలా రేర్గా జరిగేటువంటి విషయం అండి. చాలామంది పరిశుద్ధాత్మ అనేటువంటి దాంట్లో సరైనటువంటి అవగాహన లేకుండా నాకు దర్శనం వచ్చేసింది, నాకు పరిశుద్ధాత్మ వచ్చేసింది అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ పరిశుద్ధాత్మ మాట్లాడడం అని అంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి మనుషులకి. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి భక్తులు అందరూ కూడా ఈ మాట పలికారంటే వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి ఎంతో బలంగా ఉన్నది. అంతేకాదు పరిశుద్ధమైనటువంటి జీవితం వారు జీవించారు. లూకా సువార్త 1 జకరియా గురించి రాస్తూ జీవిత విధానము, పరిశుద్ధతను, నీతిగల జీవితాన్ని జకరియా కలిగి ఉన్నాడని లూకా భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట. కనుక ఈ జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడారనంటే దీనిలో ఎంత విలువైనటువంటి ఆ వర్తమానము దేవుడు జకరియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ జకరియా? యేసు ప్రభుల వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారి గురించి మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి. యేసు ప్రభుల వారు ఈ లోకమునకు మానవుడుగా దేవుడుగా రాకృతం ఆయన ఎక్కడున్నారు? తండ్రి అనేటువంటి దేవుడు ఆ యొక్క పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ యొక్క దేవుడు, ఆయన ఈ లోకమునకు రాకృతము ఆత్మలో ఉన్నారు. ఆయన ఆత్మ కలిగి ఉన్నారు, లేదంటే ఆత్మగా ఉన్నారు, లేదంటే వాక్యముగా ఉన్నారు. ఎందుకనగా ఆదికాండములో కూడా మనం ఒకసారి చూస్తే అబ్రహామును వాక్యము సందర్శించింది, లేదంటే వాక్యము అబ్రహాము యొద్దకు వచ్చెను అని స్పష్టంగా రాయబడి ఉంటుంది. వాక్యం అబ్రహాము దగ్గరికి రావడం ఏంటి అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధన కాలములో వాక్యము రూపముగా మరియు దూత, మహాదూత రూపములో యేసు ప్రభులు వారు ఈ భూమి మీదకి సందర్శించారు. కానీ అప్పటికి ఆయనకు ఆ పేరు లేదు. వాక్యము అనే పేరున్నది, దూత అనేటువంటి పేరున్నది. చాలా సందర్భాలలో యేసు ప్రభులు వారు కూడా ఈ భూలోకమునకు వచ్చి, అంటే పాత నిబంధన కాలములో వచ్చి తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అసైన్మెంట్ని, లేదంటే పనిని పూర్తి చేయడానికి కూడా వచ్చారు. అయితే ఈ యొక్క క్రిస్మస్ దినాన ఆయన శరీరధారి అయి వచ్చాడు. అది ప్రజలకు దర్శనం ఇచ్చారు. దర్శనమిచ్చి వారికి విమోచన కలగచేసెను. అదొక నిర్ణయం, అది పరలోకములో నిర్ణయించబడినది. ఆ పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నిర్ణయాలు ఈ భూమి మీద నెరవేర్చడమే ఆ యొక్క ముగ్గురి యొక్క కర్తవ్యం, బాధ్యత, ప్రేమ, ఇంకెన్నో ఉన్నాయి దాంట్లో. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, వారికి విమోచన కలగచేసాను. విమోచన అంటే అర్థం ఏంటి? విమోచన అంటే విడుదలనిచ్చువాడు. చూడండి, అంతకు ముందంతా కూడా చాలామంది ప్రజలు ఆ యేసు ప్రభుల వారు పుట్టినటువంటి సమయములలో ఆ రాజులు కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ చాలా భయంకరమైనటువంటి, కఠినమైనటువంటి, క్రూరమైనటువంటి మనుష్యులు. వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకముగా ఉండి దేవుని ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు అవి. ప్రజలందరూ కూడా ఆ యొక్క దాసత్వం కింద మగ్గిపోయి ఉన్నారు. అంతేకాదు సాతాను యొక్క బంధకాలలో ఉన్నటువంటి వారు చాలామంది. ఆ సాతాను యొక్క బంధకాల నుండి విడుదలనివ్వడమే దానిని విమోచన అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విమోచన కలగజేయడానికి ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నాడంట. చూసారండి ఎంత సంతోషం ఇది. అందుకనే ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకురు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు మీ అనేటువంటి వాళ్ళు ఎవరు?
ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎవరైతే లోకరక్షకుడుగా నా నిమిత్తము ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నారని నమ్ముతారో, ఎవరైతే ఆయన నామములో ఉన్నటువంటి సకల ఆశీర్వాదములు పొందుకోవడానికి ఆశపడతారో, ఆయనే మార్గము సత్యము జీవమునై ఉన్నాడని ఎవరు విశ్వసిస్తారో వారికి విమోచన కలుగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజలు, జ్ఞాపకం పెట్టుకోండి దేవుని బిడ్డలారా, వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. తన ప్రజలు, ఈ తన అనేటువంటి గుంపులో నువ్వు ఉన్నావా? నీ జీవితం ధన్యమే. హల్లెలూయా. భూలోక పరలోక ఆశీర్వాదాలకి అర్హుడుగా అర్హురాలుగా ఉంటారు ఎవరైతే ఆ విమోచకుడు ఈ లోకానికి వచ్చాడని నమ్ముతారో. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ మనకు లేకపోతే మనం ఎందుకు పనికిరానటువంటి వారముగా ఉంటాం. నేను చాలామందిని చూస్తూ ఉంటే వాళ్ళని చూసి నేను అనుకుంటాను, నాకైతే నా ప్రభు ఉన్నాడు, నేను చెప్పుకోవడానికి నా బాధ. పాపం వీళ్ళకి లేరు. ఎందుకంటే వీళ్ళందరూ చెప్పుకునేటువంటి దాంట్లో ఆ మాటలలో కానీ వాళ్ళ యొక్క ఆశపడేటువంటి విధానం చూసి నేను జాలిపడుతూ ఉంటాను. వీళ్ళకి నిజదేవుడు లేడు, రక్షకుడు లేడు, యేసయ్య లేరు వారి జీవితంలో. పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకైతే నా దేవుడు ఉన్నాడు, నా రక్షకుడు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, నా కష్టాలు తీరుస్తాడు, నా కష్టం ఆయన చెప్పుకుంటే ఆయన వింటాడు అనేటువంటి ఫీలింగ్లో నేను చాలాసార్లు ఉంటాను. అయితే చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అందరికీ ప్రభు. హల్లెలూయా. అందుకనే ఇదిగో ప్రజలందరికీ, కొంత గ్రూపుకి కానీ, మందిరానికి వెళ్ళే వాళ్ళకి కానీ, క్రైస్తవులుగా పిలువబడినటువంటి వారికి కానీ, బైబిల్ చదువుతున్నటువంటి వారికి మాత్రమే దేవుడు కాదు, అందరికీ కూడా దేవుడు. కానీ వివిధ మార్గాలను ఎంచుకుని మరి ఉంటున్నటువంటి వారు ఎప్పుడు నన్ను తెలుసుకుంటారు అనేటువంటి ఆశ కలిగి ఉంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు తప్పిపోవడమో ఇంట్లోంచి వెళ్ళిపోవడమో చేస్తే ఎంత బాధపడతాడండి తల్లిదండ్రులు. అదే విధముగా తండ్రి అనేటువంటి దేవుడు యేసయ్య కూడా, నన్ను ఎరగనటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు, నన్ను తెలుసుకోవట్లేదు, నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానో తెలుసుకోవట్లేదు, నా నామములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు వీరు పొందుకోలేకపోతూ ఉన్నారు, ఎప్పుడు నా వైపు వస్తారు, ఎప్పుడు నా వైపు తిరుగుతారని దేవుడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. బాధతో భారముతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించేటువంటి వారికి ఉన్నటువంటి ఆ గొప్ప ఆదరణ, ప్రేమ నేను వర్ణించలేనండి. నేనే కాదు, అది ఎవరు కూడా చెప్పలేరు సరిగ్గా. కనుక దేవుని బిడ్డలారా, ఆయన విమోచన కలగజేయడానికి ఇక్కడికి వచ్చి, చూడండి మళ్ళా నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడి లోకమునకు రావడానికి గల ఉద్దేశమును జకర్యా ద్వారా, జకర్యా స్వరాన్ని తీసుకుని మాట్లాడుతున్నటువంటి తన ప్రజలకు విమోచన కలగచేశాను. విమోచన అనగా విడుదల, విమోచన అనగా బాకీ చెల్లించడం. బాకీ చెల్లించడం అంటే మనమందరము కూడా పాపులమే, నేను పాపం లేదు, నేనేం చేయలేదండి అంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే లెక్క. మనమందరం కూడా పాపులమే. ఆ పాపమును బట్టి పరిహారముగా మన యొక్క గమ్యం ఏంటంటే నరకమే. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. జ్ఞాపకం పెట్టుకోండి, మనం పాపము చేస్తే, దేవునికి లోబడకపోతే, అపరాధములతో మనం బ్రతుకుతూ ఉంటుంటే మనం వెళ్ళవలసినది ఎక్కడికి? నరకానికి. దాన్ని తప్పించడానికే ఆయన ఈ లోకమునకు వచ్చాడు. బాకీ చెల్లించడం అంటే మనము చెల్లించవలసినటువంటి ఆ యొక్క బాకీని ఆయన చెల్లించాడు ఆ సిలువ మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సిలువ మీద బాకీ చెల్లించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నా బిడ్డలైనటువంటి వారికి నేను ఎప్పుడు చెప్తాను మాట ఏంటంటే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే 1000 కారణాలు చెప్పచ్చు దేవుని బిడ్డలారా, 1000 కారణాలు చెప్పచ్చు. ఆయన సంతోషం ఇవ్వడానికి వచ్చాడు, స్వస్థతనివ్వడానికి వచ్చాడు, ఆయన కృపా కనికరములు మరి మనకు అందించడానికి వచ్చాడు, ఆయన నామములో ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైన కాపుదలను ఇవ్వడానికి వచ్చాడు, మన పాపముల నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు ఆయనకు ఆ మనస్సు వచ్చింది? ఎందుకు ఈ లోకానికి వచ్చాడనంటే ఒక పాటలో చక్కటి అర్థం వచ్చేటువంటిది ఉన్నది.
అద్భుతకరుడా అధిక శక్తి సంపన్నుడా ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా అధిక శక్తి సంపన్నుడా ప్రేమమయుడా ఆ ప్రేమచే ఈ భూమికి తెంచితివి పాపులను రక్షింపగా నీ ప్రాణ త్యాగము చేసి రక్షించి నీ రాజ్యముకై ప్రజలముగా చేసితివి వరదివ్య తేజుడా. అర్థమైందండి నేను చెప్పింది? నేను పాట పాడి అందుకే మీకు చెప్పాను. ఎందుకు వచ్చారు ఈయన ఈ లోకానికి? ప్రేమామయుడా ఆ ప్రేమచే ఈ భూమికి తెంచితివి. ప్రేమామయుడు అనేటువంటి దేవుడు యేసు ప్రభులు వారు మాత్రమే. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. ఈ యొక్క ప్రేమ ఎలా ఉన్నదంటే ఆ యొక్క పరలోకము నుండి ఆ దేవాది దేవుడు మనందరినీ చూస్తూ ఉన్నప్పుడు ఆయన దృష్టిలో మనం అందరం ఎలా ఉన్నామంటే పాపముతో నిండి ఉన్నాం. పాపాన్ని వలన వచ్చేది ఏంటి? మరణం వస్తుంది. అయ్యో నా బిడ్డలు, నా చేతులతో సృష్టించబడినటువంటి నా బిడ్డలు, వాడిని కంటికి రెప్పలా కాపాడి సంరక్షించినటువంటి నా బిడ్డలు, వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళు నరకానికి వెళుతున్నారని దేవుడు గమనించి ఆ ప్రేమను మన ఎడల కనపరుస్తూ ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ చే ఈ భూమికి తెంచితివి. ఎవరున్నారండి ఈ రకంగా ప్రేమించే దేవుడు? చెప్పండి మీరు. ప్రాణం అర్పించడానికి వచ్చిన దేవుడు ఎవరు? సిలువ ఎక్కి సిలువ యాగాన్ని, సిలువ యొక్క శాపమును, శాపగ్రస్తుడిగా మారినటువంటి దేవుడు ఎక్కడున్నాడు? యేసే తప్ప ఇంకెవ్వరు లేరు. దేవుని బిడ్డలారా, కొంచెం జ్ఞానంతో మీరు ఆలోచించవలసి చేస్తున్నాను. ఏ దేవుడు కనపరిచాడు తన యొక్క ప్రేమని ఈ విధముగా? ప్రకటన గ్రంథములో రాయబడిందంటండి, దూతల యొక్క సమూహం అంట కొన్ని కోట్లలో ఉన్నదంట. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. కోట్లు. ఆ కోట్ల యొక్క దేవదూతల యొక్క స్తుతులు అందుకుంటూ గడుపుతున్నటువంటి ఆ యొక్క తండ్రి ఆ పరిశుద్ధమైనటువంటి స్థలము నుండి పాప పంకిలముగా మారినటువంటి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మన మీద ప్రేమ ఉన్నది కనుకనే ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మన మీద ప్రేమతో తాళిమితో ఆయన మనలను ప్రేమించినటువంటి వాక్యము స్పష్టంగా రాయబడింది. ఒక్కసారి మీకు చూపిస్తాను. అది యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధ నుండెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. ప్రేమ చేతను, ప్రేమ అంటే అర్థమైందండి మనకి. తాళిమి అంటే అర్థం జాలి. తాళిమి అంటే ఏంటి? జాలి మరియు కరుణ. ఈ రెండిటిని కలిపి ప్రేమ కూడా దానిలో యాడ్ చేసి వారిని విమోచించాను. చూసారండి? ఆ యొక్క పరలోకములో ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు మనం అందరము వెళ్ళవలసినది నరకానికని మన నోటి ద్వారా మన జీవితము ద్వారా చేసినటువంటి పాపాలను ఆయన తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనే రాకపోతే మనందరి కేర్ ఆఫ్ అడ్రస్ నరకం. చూసారండి? ప్రేమ. జాలి పడ్డాడంట. అయ్యో నా బిడ్డలు నరకానికి వెళ్ళిపోతే ఎలా? నా బిడ్డలు ఈ విధముగా సాతాను యొక్క దాసత్వం కింద ఉంటే ఎలాగూ? నా బిడ్డలైనటువంటి వారి యొక్క మెడ మీద కాడి ఉన్నది. మీ అందరికీ బాగా తెలుసు, ఆ యొక్క ఆవు మీద ఆ యొక్క ఎద్దుల బండి యొక్క కాడిని పెడతారు కదండి. దాన్ని ఏ రోజు కూడా నేను రాను, నేను చేయను అని అంటదండి. దానికి నొప్పేసిన ఒక్కొక్కసారి ఇక్కడ నేను చూస్తుంటాను, ఇక్కడ గాయం అయిపోయి ఉంటుంది, దానికి రాసుకుపోయి ఉంటుంది, కాయ కట్టేసేసి ఉంటుంది, కొన్నిసార్లు పుండు పడిపోయి రక్తం కూడా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా అతను ఏం చేస్తాడంటే దాని మీదే పెట్టి నడిపిస్తూ ఉంటాడు.
మారు మాట్లాడకుండా అది నడుస్తూనే ఉంటుంది. నొప్పిని భరిస్తూ ఆ కాడి దాని మీద ఉండి కదులుతూ ఉంటుంటే ఆ పుండు రేగుతూ ఉంటుంది. అయినప్పటికీ నోరెత్తకుండా నడుస్తూనే ఉంటుంది. మనందరి పరిస్థితి కూడా అదే. క్రీస్తు రాక్రితం, యేసు ప్రభుల వారి ఈ లోకానికి రాక్రితం మనందరి పరిస్థితి అదే. కాడిని సాతాను మన మెడల మీద పెట్టినది, అణిచివేయాలని, నరకానికి పంపించాలని, అనేకమైనటువంటి రోగాలను వీళ్ళకి తీసుకుని వచ్చి, కుటుంబంలో అల్లకల్లోలం తీసుకుని వచ్చి, కుటుంబంలో అసమాధానం తీసుకుని వచ్చి, కుటుంబంలో ఆర్థికమైన ఇబ్బందులను తీసుకుని వచ్చి, కుటుంబంలో రకరకాలైనటువంటి శోధనలను తీసుకుని వచ్చి ఆ కాడి మన మీద పెట్టి నడిపిస్తూ ఉంటుంది. మనం బ్రతకలేం, చావలేం. ఆ స్థితిలో మన జీవితాలు ఉన్నాయి. ఒక అంతకుముందు ఆ రకమైనటువంటి బాధల్లో మనం ఉన్నప్పుడు ఆ పైనుండి ఆ పరలోకపు తండ్రి చూచి ప్రేమతో, తాలిమితో, జాలితో, కరుణతో మనలందరినీ కూడా విమోచించాడు. హల్లెలూయా. యెషయా భక్తుడు కూడా తెలియజేస్తున్నటువంటి మాట అది. అంటే యేసు ప్రభుల వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చారంటే మనము ఆ దాసత్వము నుండి విడుదలనివ్వడానికి, ఆ యొక్క కాడి నుండి మనల్ని విడుదలనివ్వడానికి, నరకము నుండి తప్పించడానికి ఆయన లోకమునకు వచ్చినది కూడా ఆయన మనకు తోడుండాలని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని లక్షణాలంటే ఈ విధముగా ఉండాలి. ప్రేమ ఉండాలి మన మేడల ఆయనకు. ఆయన మనకి ప్రాణమే ఇవ్వడానికి వచ్చాడు ఆయన. అంతేకాదండి, ఆయన ఈ లోకములో మనందరి నిమిత్తము భయంకరమైనటువంటి బాధను అనుభవించాడు. మనమందరము నిర్భయముగా బ్రతుకుటకు ఆయన వచ్చెన్. మనమందరము నిర్భయముగా బ్రతుకుటకు ఆయన వచ్చెన్. సమాధానం, సంతోషము, దీవెనయు పరలోకము మనకు స్థిరము చేసెన్. ఎంతో ఆనందము, ఎంతో సంతోషము. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము నిర్భయముగా. నిర్భయం అంటే అర్థం ఏంటి? ధైర్యంగా. అంటే నా దేవుడు నాకున్నాడు, నా ప్రభు నాకున్నాడు, నా రక్షకుడు నాకున్నాడు అనేటువంటిదే ఆ నిర్భయము. మనమందరము కూడా నిర్భయముగా బ్రతుకుటకు ఆయన వచ్చెన్. ఆయన నామములో ఉన్న సంతోషము, ఆయన నామములో ఉన్న సమాధానము, ఆయన నామములో ఉన్నటువంటి సకల ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమును సిద్ధం చేశాడంటండి. నువ్వు ఈ లోకములో ఉన్నప్పుడు కూడా యేసయ్య నీకు తోడుంటాడు. హల్లెలూయా. తోడుండి నీ సమస్యలన్నిటిని కూడా తీరుస్తాడు. నువ్వు అడిగేటువంటి ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. నీ కష్టాలను తీర్చేస్తాడు ఆయన. నీ యొక్క హృదయములో, నీ జీవితములో, నీ కుటుంబములో సమాధానం ఇస్తాడు ఆయన. అంతేకాదు, నువ్వు నేను మరణించిన తర్వాత కూడా పరలోకమును సిద్ధపరిచాడు. హల్లెలూయా. నిత్యుడగు తండ్రి ఆయనకు పేరు. నిత్యము ఉంటాడు. ఎప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత కూడా నిత్యుడగు తండ్రి. మనం చనిపోయిన తర్వాత కూడా ఆయనతో పాటు బ్రతకడానికి పరలోకములో ఒక స్థానాన్ని మనకు అనుగ్రహించాడు. అదే క్రిస్మస్ ఆనందం. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చాడనంటే ఆయనకి ఏముందండి సంతోషం? మీరు చెప్పండి. ఎంత బాధలు పడ్డారు మేరీ జోసెఫ్, ఎంత భయంతో బతికారు. ఆ కుమారుని చంపేస్తారేమో ఎవరన్నా అని. ఎందుకనగా సాతాను ఆ యొక్క హేరోదు రాజును యొక్క మనస్సును ఆధీనపరుచుకొని చంపేయడానికి అప్పుడే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ప్రపంచంలోని మనుషులందరినీ కూడా నరకానికి తీసుకుని వెళ్ళటానికి ఎంత భయముతో, ఎంత జాగ్రత్తగా ఆ యొక్క మరియమ్మ యేసేపులు కాపాడారు. ఎక్కడుంది వాళ్ళు? ఎంత కంగారు పడ్డారండి, ఎంత బాధలు పడ్డారు. జ్ఞానులైనటువంటి వారు కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు. స్థలము కూడా లేదు ఆయనకి.
రక్షణ వస్త్రాలు, ఈ ప్రపంచంలో ఉన్న సమస్తమైన మానవాళికి రక్షణ వస్త్రాలు అనుగ్రహించే ఆ దేవాది దేవుడికి ఈ లోకములో మానవుడుగా దేవుడుగా పుట్టినప్పుడు వస్త్రాలు లేవు. అందుకే పొత్తి గుడ్డలతో చుట్టారు ఆయనకు. ఆయన పడుకోవడానికి స్థలము లేదు, అందుకనే పశువుల తొట్టులో పడుకోబెట్టారు. ఎక్కడుంది సందడి, ఎక్కడుంది ఆనందం క్రిస్మస్లో? వాళ్ళకి అక్కడ లేదండి. అదే దేవుని యొక్క లక్షణం. బాధలు పడి ఇతరులకు, తన బిడ్డలకు సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించాడు దేవుడు ఆయన. హల్లెలూయా. చెప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు. నిన్ను శాశ్వతంగా ప్రేమించేటువంటి వాడనైనటువంటి నేను ఉన్నాను, విడువక నిన్ను ప్రేమిస్తున్నాను. విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నువ్వు బ్రతికినంత కాలం ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆ ప్రేమే కనపరచడానికే ఆయన వచ్చారు ఈ లోకానికి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది దేవుని యొక్క ప్రేమకు దూరమై, దేవుని ప్రేమకు పొందుకోలేకుండా, దేవుని ప్రేమను ఎలా పొందుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేయకుండా బ్రతికేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆ రకముగా దేవాది దేవుడిని, నిజరక్షకుడిని, లోకరక్షకుడిని, ఈ సృష్టిలంతటిని సృష్టించి దాన్ని ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి ఆ పరలోకపు తండ్రిని దూరపరుచుకుంటే మనకే నష్టం, మనకే నష్టం. నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు ఇంకా దేవుని దూరం పెట్టుకుంటున్నావు అంటే అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితి మరొకటి లేదు. సమస్తం ఇవ్వగలిగినటువంటి లోకరక్షకుడిని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించు. అప్పుడు నీ జీవితంలో క్రిస్మస్ ఆనందం వస్తుంది. హల్లెలూయా. ఆయన బలవంతం చేయడండి, ఆయన బలవంతం చేయడం. కానీ నీ హృదయంలోనికి వచ్చి నీ జీవితాన్ని సరిచేయాలని, నీ కుటుంబాన్ని సరిచేయాలని, నువ్వు పడుతున్నటువంటి శ్రమను, బాధను ఆయన తీసివేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఆయన ఆహ్వానించాలి. నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానించాలి, నీ బ్రతుకులోనికి ఆయన ఆహ్వానించాలి. అప్పుడు ఆయన వచ్చి నిత్యము ఇమ్మాన్యుయేలు దేవుడుగా మీ అందరి జీవితాల్లో ఉండి మీ సమస్యలను పరిష్కరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన ప్రేమను నీ ఎడల కనపరుస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాడు మనలందరినీ కూడా. దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితరులతో చేసిన ప్రమాణము, దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందను, మేకల మందను దీవించును. సమస్త దినముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. చాలండి. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా దేవుడు తన ప్రేమను కనపరుస్తూ అద్భుతమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ వాగ్దానాలు చేసే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాదు. అబద్ధం అనేటువంటిది ఆయన ఆడడు. ఆయన నీతిమంతుడు, నిజాయితీ కలిగిన దేవుడు. వాగ్దానము చేస్తున్నాడు అంటే మన ఎడల ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి, అసలు ప్రేమిస్తేనే చాలండి, ఇంకా దాంతో బ్రతికేయచ్చు, మనం బ్రతికంతా బ్రతికేయచ్చు. కానీ ఇక్కడ చాలా ఇస్తున్నాడు ఆయన. చూడండి, ప్రేమించి ఆశీర్వదించి, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు, నిన్ను వృద్ధి చేస్తానంటున్నాడు. వృద్ధి చేయడం అంటే నీకున్నటువంటి సమస్తాన్ని వృద్ధి చేస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. అదే విధముగా తర్వాత నీకు ఇచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూ సంబంధమైన నీ సస్యమును, అంటే ఏంటంటే నీ భూ సంబంధమైనటువంటి నీ భూమిలో పండించేటువంటి ధాన్యములను, భూమితో పండించేటువంటి ఏరుశనక్కాయలను, భూమి నుండి వచ్చేటువంటి సమస్తమైనటువంటి వాటిని ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, చూడండి తర్వాత నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందను, మేకల మందను. అంటే గొర్రెలు లేవు కదండి నాకు, మేకలు లేవు అని అనుకోబాకండి. గొర్రెలకు ఉన్నటువంటి వాడిని గొర్రెలుగా దీవిస్తాడు, లేదంటే వేరే ఆటని వేరే రకంగా దీవిస్తాడు ఆయన. హల్లెలూయా. తర్వాత సమస్త జనమును కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం నాకు కావాలని ఎవరన్నా కోరుకుంటున్నారా?
హల్లెలూయా. దేవుడు దీవించును గాకమ్మ నిన్ను. నీ సమస్తమైన జనము కంటే నీవు ఆశీర్వదింపబడదు. నీ కుటుంబంలో కానీ, నీ ఇంటి పక్కన్నటువంటి వాళ్ళు కానీ, లేదంటే నీ స్నేహితులందరికంటే కానీ నీవు దీవించబడాలి అని నీ కోరుకుంటే యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించు. హల్లెలూయా. యేసు ప్రభువే నా దేవుడని నువ్వు అంగీకరించు. ఇది వాగ్దానాలు చేస్తున్నాడు ద్వితీయోపదేశ కాండములో. ఈ వాగ్దానాలు అసలు ఎన్ని ఉన్నాయి అంటే ఏ విధమైనటువంటి ఆశీర్వాదం కూడా దీనిలోనే దాగున్నది. అవన్నీ కూడా నేను నీకు ఇస్తానంటున్నాడు. మళ్ళా నేను చెప్తున్నాను, వాగ్దానాలు చేసిన వాడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఈ రోజున సొంత కుమారుణ్ణి, సొంత తమ్ముణ్ణి, సొంత చెల్లిని నమ్మలేనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కానీ దేవాది దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు నమ్ముకో, అంతే చాలు, అన్నీ చేస్తాడు దేవుడు. సమస్తమైన జనముల కంటే నిన్ను ప్రత్యేకంగా పెడతాడు. నీ కాలేజీ అవని, లేదంటే నీవు పనిచేసేటువంటి వ్యాపారం అవని దీవిస్తాడు. కనుక ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి తిరిగి ప్రేమించండి, అంతే దేవుడు కోరుకుంటున్నాడు. బంగారం అడిగాడండి మనల్ని, హృదయాన్ని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? హృదయం కూడా నీ హృదయంలో ఉన్న గలిబిలి, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ గందరగోళం, నీ హృదయంలో ఉన్న చింత, నీ హృదయంలో ఉన్న బాధ, అటన్నిటిని నేను తీసేస్తానంటున్నాడు. హల్లెలూయా. తీస్తానన్నాడు, తీస్తాడు కూడా. ఎందుకనగా ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని విమోచించడానికి, చూడండి, ఒక రిలీజ్ అయిన తర్వాతే ఏదైనా జరుగుతుంది. ఒక చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తేనే ఆ వెలుగును మనం చూడగలం. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు నామములో ఉన్నటువంటి ఇన్ని ఆశీర్వాదములను మీరు అనుభవించాలంటే ఈ యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించాలి. సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి ప్రజలు మీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవాలి. మందిరాల్లో కూర్చొని పాటలు పాడి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బూతులు మాట్లాడితే ఎట్లా? అదేమైనా సెట్ అవుతుందండి అసలు ఎక్కడన్నా? దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకండి. దేవుడు గుప్పిళ్ళను విప్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుప్పిళ్ళను విప్పి నేను నిన్ను ఆశీర్వదిస్తాడని కీర్తన గ్రంథములో దావీదు భక్తుడి ద్వారా తెలియజేసినటువంటి మాట. మంచి జీవితం జీవించండి. క్రీస్తు మనకు ఒక ఉదాహరణగా ఆయన లోకమునకు వచ్చి మానవుడిగా దేవుడిగా ఉండి ఒక మంచి ఉదాహరణ మన ముందు పెట్టేసి వెళ్ళిపోయారండి. అదేమనగా నీతి గల జీవితం, నిజాయితీ కలిగిన జీవితం, నిష్కల్మషమైనటువంటి జీవితం. నిర్దోషిగా పిలువబడినాడు ఆయన, నిష్కల్మషుడుగా పిలువబడ్డాడు ఆయన. పాపులలో చేరక ప్రత్యేకమైనటువంటి వాడు ఆయన. ఆ విధముగా మనం జీవిస్తే ఆయన నామములో ఉన్న సకల ఆశీర్వాదాలు మనవే. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం పొందుకోవాలంటే చాలా ఈజీ అండి. ఇట్స్ వెరీ ఈజీ. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుడు ఈ లోకానికి రావడమే పండుగ. ఇంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమిస్తున్నటువంటిదే పండగ. ఇంత గొప్ప దేవుడు నేను తోడుండి మీ జీవితాన్ని నడిపిస్తారని వాగ్దానం చేసినటువంటి మాటే మనకు పండగ. సంతోషం ఎక్కడున్నదంటే యేసు ప్రభు ఈ లోకమునకు మానవుడిగా రావటమే సంతోషం. హల్లెలూయా. అంతేకాదు, నిన్ను విమోచిస్తానని చెప్పడం సంతోషం, నీ బాకీ చెల్లిస్తానని చెప్పడం సంతోషం, నిన్ను ప్రేమిస్తున్నానని తెలియజేయడం సంతోషం.